డిమాండ్ ఎప్పుడు కలిసలేదు. రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం, రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణా అంశంలో నాకు తెలిసిన అంశాలు, సెంట్రల్ వాటర్ కమిషన్ లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో, నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో ఆడు చెప్పేదానికే నేను కలిశాను. మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటారు. మీకు అందరికీ తెలియకపోవచ్చు, నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని. ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ రాసి ఉంటే, నుదుట రాసి ఉంటే దానంతగా పదవి వస్తుంది. పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి. ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు. నువ్వు ఒక రాయి ఉంది, రాయి వేస్తావు, నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి, నేను 2 ఫర్లాంగ్లు వేయగలుగుతాను, ఆంజనేయ రెడ్డి గారు 3 ఫర్లాంగ్లు వేయగలుగుతారు. బట్ ఇంటికి రావాల్సిందే కదా. పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో. ఎక్స్ అనేది ఎక్కడికి పోదు, పదవి అనేది పోతుంది. పదవి పర్మనెంట్ గా ఎవరికి ఉండదు. జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది? ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు. సో వీలైనంత వరకు మా సత్తా ఎంత ఉందో, ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద 4 walls చెప్పాను. చాలా సంవత్సరాలు నేను చీఫ్ విప్ గా ఉన్నప్పుడు చెప్పాను, స్పీకర్ గా ఉన్నప్పుడు చెప్పాను, సీఎం అయినా కూడా చెప్పాను. వాళ్ళు విననప్పుడే నేను మీడియాకు వచ్చాను. నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడే. నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక 3 నెలల ముందర కలిసిందంటే పరిస్థితి వేరేగా ఉండింది. అది లాస్ట్ లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా, కృష్ణా వాటర్స్ లో ఇబ్బంది ఉంది 2 రాష్ట్రాలకి. ఇప్పటికి కూడా ఉంది 2 రాష్ట్రాలు. 25 లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడు సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం. విభజన జరిగిపోతానే అన్ని అయిపోలేదు. నాకు తెలిసి 371D ఇంకా పోలేదు. మీకు చాలా మందికి తెలియదేమో 371D అంటే ఏమిటి. రిక్రూట్మెంట్ లో లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు. దాంట్లో పార్లమెంట్ లో 2/3 మెజారిటీ కావాలి తీసేయాలంటే. నాకు తెలిసి ఇంకా కొనసాగుతా ఉంది. సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్ర నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అదే విధంగా తెలంగాణ ఉండే వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు. 371D అనేది ఉంది.